హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు బాలు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక ఐడియా. ఇంట్లో కూర్చుని 2,000 పెట్టుబడి పెట్టి రోజు 2 గంటలు టైం స్పెండ్ చేసి నెలకు 30,000 సంపాదిస్తే అది ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాంటి ఐడియా ఎలా వర్కౌట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను ఈ బిజినెస్ గురించి చెప్పడానికి కారణం, ముందుగా మీ అందరికీ ఒక స్టోరీ చెప్పాలి. సుజాత అని ఒక అమ్మాయి, ఆమె హైదరాబాద్లో ఉండేది. ఆవిడ ఒక హౌస్ వైఫ్. పొద్దున్నే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపి, హస్బెండ్ ఆఫీస్కి పంపి, అది తన లైఫ్ స్టైల్. తను ఒకరోజు యూట్యూబ్లో చూసింది సెంటెడ్ క్యాండిల్స్ ఎలా తయారు చేయాలి అని చెప్పి. దెన్ షీ డిసైడెడ్ మనం కూడా ఇలాంటిది ఏదో చేద్దాం అని చెప్పి వెంటనే మార్కెట్కి వెళ్ళి దానికి సంబంధించిన ఐటమ్స్ కొని తెచ్చుకుంది. లైక్ వ్యాక్స్, సెంటెడ్ ఆయిల్స్ అండ్ అచ్చు ఉంటుంది కదా, అంటే లైక్ మనం క్యాండిల్స్ తయారు చేయాలంటే దానికి ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ జార్స్ కొని తెచ్చుకుంది. మొత్తం ఖర్చు ఓ 2,000 లోపు తను షాపింగ్ చేసింది. ఇంటికి వచ్చి మొదటగా 3 క్యాండిల్స్ని తను వచ్చేసింది. 3 క్యాండిల్స్ చేసి వాట్సాప్లో స్టేటస్ పెట్టింది. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచే ఒక 3 ఆర్డర్స్ అయితే వచ్చాయి. దెన్ షీ ఫెల్ట్ సో హ్యాపీ. ఆఫ్టర్ దట్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకుంది. క్రియేట్ చేసి అందులో పోస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. లైక్ రీల్స్ లాగా మరియు పోస్టుల లాగా ఇన్స్టాగ్రాము, యూట్యూబ్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేసి కింద కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టింది. పెట్టి తను స్టార్ట్ చేసిన ఒక వారంలోనే ఒక 50 ఆర్డర్స్ వరకు తన వర్క్ చూసి వచ్చాయి. తను చేసిన డిజైన్స్, తను చేసిన వర్క్ చూసి ఒక 50 ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఆ 50 ఆర్డర్స్ వల్ల తనకు కొంచెం ఇన్కమ్ అయితే జనరేట్ అయింది. దెన్ షీ డిసైడెడ్ ఇది మనకు వర్కౌట్ అవుతుంది అని చెప్పి. అంటే లైక్ నేను ఏం చెప్తున్నా అంటే, మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా చిన్నగానే స్టార్ట్ చేద్దాం. అది వర్కౌట్ అయితే దాంట్లో మనం సక్సెస్ చూస్తాం. అంతేగాని పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి, అంటే లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ గురించి, మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ గురించి చెప్తాను, పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టి వర్కౌట్ అవ్వకపోతే తర్వాత మనం బాధపడి కంటే ముందు చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసి పెద్దగా మనం బిల్డ్ చేయగలిగితే అది రియల్ సక్సెస్. దీనికి మహా అయితే ఒక 2,000 రూపాయలు దాన్ని ఖర్చు పెట్టింది. వ్యాక్స్కి ఒక 500, సెంటెడ్ ఆయిల్స్కి ఒక 500, ఆ జార్స్కి ఒక 1,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి మొత్తం మీద 2,000 లోపు బడ్జెట్లో తన బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. తన రోజు డైలీ ఇంకొకటే, పిల్లలను రెడీ చేసి స్కూల్కి పంపించి వాళ్ళ హస్బెండ్ రాగానే వచ్చిన ఆర్డర్స్ అన్నిటిని కూడా ఆయన ద్వారా డెలివరీ చేయించేది. ఇలా తను సక్సెస్ చూడడం స్టార్ట్ చేశాక దగ్గరలో ఉన్న హోల్సేల్ స్టోర్స్, రిటైల్ స్టోర్స్, ఫ్యాన్సీ స్టోర్స్కి అయితే వెళ్ళి తన దగ్గర ఉన్న ప్రోడక్ట్ గురించి చెప్పి, మీకు నేను ప్రోడక్ట్ ఇస్తా, ఈ ప్రైస్కి ఇస్తా, మీరు మార్కెట్లో ఈ ప్రైస్కి అమ్ముకోవచ్చు అని చెప్పి తను మార్కెట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. అలా స్టార్ట్ చేసిన అమ్మాయి ఈరోజు చాలా ఎర్న్ చేస్తుంది. నెలకి సుమారు 30,000 వరకు తను ఎర్న్ చేస్తుంది. మీ దగ్గర ఒక 2 అవర్స్ ఫ్రీ టైం ఉంది అండ్ చేయడానికి మీ దగ్గర క్రియేటివిటీ ఉంది అని అనుకుంటే ఇది మీ దగ్గర పర్ఫెక్ట్ బిజినెస్. చిన్నగా స్టార్ట్ చేయొచ్చు, పెద్దగా లాభాలు పొందొచ్చు. రిస్క్ తక్కువ, పొటెన్షియల్ ఎక్కువ. ఈ ఐడియా మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు పర్సనల్గా నచ్చింది కాబట్టి మీకు సజెస్ట్ చేశాను. మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ వల్ల నాకు ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలన్న మోటివేషన్ వస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం చేసి నేనైతే పెట్టడానికి ఒక స్కోప్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.